పో మామ, మంచి చీర చూడు ఎలా పాడు చేశావు, నీకు అసలు అల్పే రాదు కదా అంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్దాం. తెల్లవారగానే ఎవరి పనిలోకి వాళ్ళు వెళ్ళటం, ఆ రోజు వచ్చే డబ్బుతో ఏం కొనుక్కోవాలో ఆలోచించడం తప్ప వేరే దాచ లేదు వాళ్ళకి. ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. ఆ రోజు మల్లికి ఎక్కువగా పని లేదు, రంగడికేమో చాలా పని ఉంది. మళ్ళీ ఇంటికి వచ్చేసి రంగడికి ఇష్టమైన బెండకాయ వేపుడు, కొత్తిమీర పచ్చడి చేస్తుంది. రంగడు కూడా తనకు ఇష్టమైన మందు 2 పెగ్గులు వేసి ఆకలి తీర్చుకునేందుకు ఇంటికి తొందరగా వెళ్ళాడు. తలుపు చప్పుడు అయింది. పచ్చడి నూరుతూ వెనక్కి తిరిగి చూసిన మళ్ళీ మొహం ముస్తాబులా వెలిగిపోయింది. రంగడు వస్తూనే మల్లిని వెనుక నుంచి కౌలించుకున్నాడు. అబ్బా ఆగుమామ, కూర అయిపోయింది కానీ పచ్చడి ఇంకా అవ్వలేదు, పని ఉంది అంటూ రంగడి చేతిని సుతారంగా పక్కకు తప్పించింది. నువ్వు చేసే పని నువ్వు చెయ్యి, నేను చేసే పని నేను చేసుకుంటా అన్నాడు. నువ్వు ఎలా చేసినా నాకు ఇష్టమే సామి, కానీ నువ్విప్పుడు ఆపకపోతే నీ ఆకలి తీరదు అంది. ఆ ఆకలి ఎవరికి కావాలి? నాకు ఈ ఆకలి కావాలి అంటూ మల్లిని లేపి అప్పటికే నులక మంచం మీద పడుకోబెట్టాడు. అరగంట తర్వాత పైకి లేస్తూ ఆకలిగా ఉంది, మళ్ళీ అన్నం పెట్టు, తిన్నాక ఇంకో రౌండు అంటూ కన్ను కొట్టాడు. పో మామ, మంచి చీర చూడు ఎలా పాడు చేశావు, నీకు అసలు అలిపే రాదు కదా అంది మళ్ళీ. రంగడి అలుపు సంగతేమో కానీ వీళ్ళ కార్యాన్ని ప్రతిరోజు రెప్పవేయకుండా చూస్తున్న చంద్రుడికి మాత్రం ప్రతిరోజు అలసటే. చంద్రుడి చల్లదనాన్ని అనుభవిస్తున్న వేరొక కాలనీ అది. సుబ్బారావు లక్ష్మి దంపతులు. పిల్లలు కాలేజీలో ఉన్నారు. వీళ్ళిద్దరూ ఉద్యోగాలు చేస్తూ జీవితాలు అప్పల్లో తలముఖలై ఉన్నారు. సరసం వీళ్ళ సరసకు వచ్చి చాలా కాలమైంది. ఒకరోజు ఆఫీసు నుంచి ఇంటికి వస్తున్న సుబ్బారావుకి దారి మధ్యలో ఒక జంట కనిపించింది. అన్ని రోజుల నుంచి మర్చిపోయిన అతనిలోని ఆకలిని మేల్కొల్తుంది. అందుకే 2-3 మల్లెపూలు కొని ఈల వేసుకుంటూ ఊసారుగా ఇంటికి వెళ్ళాడు. తను అనుకున్నట్టే లక్ష్మి ఇంకా ఇంటికి రాలేదు. వెంటనే స్నానం చేసి చిలుకులుంగు కట్టుకొని చక్కటి టీ ప్లాస్లో పోసుకొని తాగుతూ తన అర్థాంగి కోసం కొత్త పెళ్లి కొడుకులాగా ఎదురు చూస్తున్నాడు. క్షణం ఒక యుగంలాగా అనిపిస్తుంది సుబ్బారావుకి. ఈ డబ్బులేమో కానీ అసలు బొత్తిగా భార్యని ముద్దు ఎప్పుడు పెట్టుకున్నాడో కూడా గుర్తు లేకుండా ఉంది. ఆగలేకపోతున్నాడు. కాలింగ్ బెల్ మోగింది. లక్ష్మి వాడిపోయి వచ్చింది. ఇలాంటప్పుడు ఏం చెయ్యాలో సుబ్బారావుకి బాగా తెలుసు. అందుకే పరుగున వెళ్ళి చల్లటి నీళ్లు వేడివేడి టీ పట్టుకొని క్షణంలో వచ్చాడు. భర్త అలా అడగకుండానే అన్ని చేస్తున్నాడు అంటే ఏదో ప్లాన్ వేసుంటాడని లక్ష్మికి తెలుసు. అయినా ఉడికిద్దామని, అబ్బబ్బా ఈ ఆఫీస్ పనితో చచ్చిపోతున్నాను, ఇంకేం పని చేసే ఓపిక కూడా లేదు, ఒక 2 గంటలు పడుకుంటే కానీ ఈ అలసట పోదు, నేను పడుకుంటాను, మీరు పార్సెల్ తెప్పించుకొని తినేయండి అంది. అంతే, సుబ్బారావుకి ఉన్న ఆకలి దిగిపోయింది. ఆపుకోలేని ఆకలి వేస్తే లక్ష్మి నిప్పుల మీద నీళ్లు జల్లేసింది అనుకుంటూ, లక్ష్మి నువ్వు స్నానం చెయ్యి, నేను పార్సెల్ తెప్పిస్తాను, తిన్నాకే పడుకుందామా అన్నాడు. సరే ఆ పనేదో చూడండి అంటూ లక్ష్మి బాత్రూంలోకి వెళ్ళింది. పార్సెల్ తెప్పించుకునే కంటే తనే వెళ్తే తొందరగా వస్తుందని వేగంగా వెళ్ళి పార్సెల్ తెచ్చాడు. స్నానం చేసి బయటికి వచ్చిన లక్ష్మికి టేబుల్ మీద పార్సెల్ కనబడటంతో మొగుడు ఆపుకోలేని ఆకలిగా ఉన్నాడని అర్థమై నవ్వు వచ్చింది. అయినా అర్థం కాని దానిలాగా, ఏంటండి పార్సెల్ మీరే తెచ్చారేంటి, బొత్తిగా ఆకలికి ఆగలేకపోతున్నారా అంది. లక్ష్మికి ఈ విషయం తెలిసిపోయిందని సుబ్బారావుకి అర్థమైంది. వెంటనే తన బ్యాగులోని మల్లెపూల కవర్ను తీసి మల్లెపూలు లక్ష్మి తలలో పెడుతూ, ఈరోజు ఎంత అందంగా ఉన్నావో తెలుసా లక్ష్మి, మన పెళ్ళైన కొత్తలో ఉన్నట్టుగా ఉన్నావు అన్నాడు. సుబ్బారావుని ఉడికించాలని, ఈరోజు వద్దండి, పొద్దున నుంచి పని ఒత్తిడితో తల పగిలిపోతుంది, పిల్లల లోను కోసం బ్యాంకు దాకా ఎర్రటి ఎండలో ఆటో దొరక్క నడవలసి వచ్చింది, నాకు నిద్ర వస్తుంది అంటూ లక్ష్మి ఆవలింతల్ని తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. సాయంత్రం నుంచి ఎన్నో ప్లాన్లు వేసి ఇంత బకెట్ బందిగా అమలు పరిస్తే నా ఆకలి తీరేలేదే అని అనుకున్నాడు. ఇలాంటి ఆకలి మళ్ళీ ఎప్పుడు వస్తుందో తనకే తెలియదు. అందుకే చివరిగా ఇంకో ప్రయత్నం చేద్దామనుకుంటూ, నాకు మాత్రం నువ్వు పిల్లలు తప్ప ఎవరున్నారు లక్ష్మి, ఏం చేసినా మీకోసమే కదా, ఈ లోన్ సంగతి నేను చూస్తాలే, రేపు వెళ్ళి బ్యాంకు వాళ్ళతో మాట్లాడతాను, నీకు ఇష్టమైన బిర్యానీ తెచ్చాను, మధ్యాహ్నం ఏం తిన్నావో ఏమో, కలిసి తిందామంటూ ప్లేట్స్ తెస్తాను అని వంటింట్లోకి వెళ్ళాడు సుబ్బారావు. భర్త పరిస్థితి చూసి నవ్వొచ్చింది లక్ష్మికి. ఇక ఉడికించడం భాగ్యం కాదనిపించింది. ఇద్దరూ తినటం ముగించారు. మూతి తూడ్చుకుంటూనే లక్ష్మికేసి తమకంతో చూశాడు సుబ్బారావు. మల్లెపూలు ఆమె జడలో పెడుతూ మల్లెల పరిమళాన్ని
ఆమె వంటి సుగంధాన్ని ఆస్వాదిస్తూ ఆమెని వెచ్చగా అత్తుకున్నాడు. లక్ష్మి కూడా భర్తని అత్తుకుంది. అలాగే ఆమెను బెడ్రూమ్లోకి నడిపించాడు. వీళ్ళని కిటికీలో నుండి చెట్ల వెనుకగా చూస్తున్న చంద్రుడు అలసటతో మరో చోటకి బయలుదేరాడు. మహానగరంలోని చక్కని అపార్ట్మెంట్స్ ఉండే ప్రాంతం. ఆ అపార్ట్మెంట్లో ఉండే ఎన్నో జంటల్లో ఒక జంటే వినయ్, కావ్య. పెళ్ళై కొన్ని నెలలే అవుతున్నప్పటికీ వేరే చోటికి షిఫ్ట్ కావడంతో వారి కోరికలకి కలలు పడుతున్నాయి. అందుకే వీకెండ్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా 20 ఉండటంతో ప్రతి శని ఆదివారాలు ఆ పని తప్ప వేరే పని లేదు. వినయ్ పేరుకు తగ్గట్టే వినయ సంపన్నుడు. కావ్య నిజంగానే కావ్యనాయకే. యవ్వనం ఇద్దరి దేహాల్లోనూ తూన్సలాడుతుంది. అందుకే 6 రోజులు ఆ ఇంట్లో వేడి నిట్టూర్పులు, వయసు చెగలు తప్ప ఇంకేమి వినిపించవు, కనిపించవు. శుక్రవారం రాత్రి గడియారం 8 గంటలు అయింది అన్నట్టుగా శబ్దం చేసింది. మీటింగ్ అయింది. స్నేహితులందరికీ బాయ్ బాయ్ చెప్పి గోయింగ్ టు హోమ్ అని కావ్యకు మెసేజ్ చేసి బైక్ మీద బయలుదేరాడు వినయ్. ఇంటి దగ్గరలో ఉన్న పూల దుకాణంలో మల్లెలు, రోజాలు కొని ఆ పూల మీద కావ్య ఎలా ఉంటుందో ఊహించుకుంటూ పూలతో పాటు రాత్రి కావలసినవన్నీ కొనేసి ఇంకా 3 గంటలు ఆగాల అని ఐ కాంట్ వెయిటింగ్ అని మెసేజ్ చేస్తూ విసుగ్గా మెట్లెక్కసాగాడు వినయ్. కంప్యూటర్ ముందు కోర్ రాస్తూ మెసేజ్ చూసిన కావ్యకి వినయ్ ఉన్న పరిస్థితి గుర్తొచ్చి జాలి, నవ్వు రెండూ కలిగాయి. 3 more hours, ఐఎమ్ యువర్స్ అని రిప్లై ఇచ్చింది. 3 గంటలు 30 గంటల్లాగా గడుస్తున్నట్లు అనిపించసాగింది. స్నానం చేసి ఆకలి తీర్చి తన కావ్య ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాడు. వినయ్కు క్షణాలు భారంగా గడుస్తున్నట్టుగా అనిపించింది. టైం వెనక్కిపోతుందా అని చూశాడు. లేదు, టైం ముందుకే కదులుతుంది. కానీ నెమ్మదిగా ఈ నిశ్శబ్దాన్ని బద్దలు చేస్తూ మెసేజ్ వచ్చింది. వస్తున్న నీకోసం అని. ఇంకా అరగంట ఉంది కావ్య రావడానికి. బెడ్ అలకరించసాగాడు. వినయ్ కొన్ని పూలు కావ్యకి ఉంచి మిగతా మల్లెలు, రోజారేకులు బెడ్ మీద చల్లాడు. ఇక వినయ్ వల్ల కావట్లేదు. ఎదురుచూపులలో తీయదనం ఉంటుందన్నమాట పెద్ద అబద్ధం. అలా అనిపించింది వినయ్కి. నిరీక్షణ ఫలించింది. కాలింగ్ బెల్ మోగింది. శరవేగంగా వెళ్ళి తలుపు తీశాడు వినయ్. ఎదురుగా తన కావ్య నిలబడి ఉంది. ఆమె అందం, సిగ్గు, సంతోషం కలిపి వినయ్ వంక చూసింది. తలుపు వేసి చటుక్కన ఆమెను హత్తుకున్నాడు. ముద్దుల వర్షం కురిపించసాగాడు. ప్రతి చోట ముద్దుల వాన చేస్తుండగా స్నానం చేసి రాని వినయ్ కంట్రోల్ ఫర్ అనదర్ 30 minutes అంది. నా వల్ల కాదు, ఎప్పటి నుంచి చూస్తున్నానో తెలుసా, ఐ కాంట్ వెయిటింగ్ అన్నాడు. అతని బిగి కవుల నుంచి తప్పించుకొని చాలా అరేంజ్మెంట్ చేసి ఉంటావు కదా, వాటిని తుది మెరుపులు దిద్దు, వెంటనే వచ్చేస్తాను అని బాత్రూంలోకి వెళ్ళింది. 10 నిమిషాల్లో రాలేదు. తలుపులు బద్దలు కొట్టుకొని వచ్చేస్తా అని వార్నింగ్ ఇచ్చాడు. అరగంట గడిచింది. అంత టైం తీసుకుంటుందంటే తనకి ఇష్టమైనట్టుగా తయారై వస్తుంది అనుకున్నాడు. మంచం మీద కూర్చొని తలుపు వంకే ఆశగా చూడసాగాడు. ఎర్రటి చీరలో ముద్ద మందారంలా తయారై వచ్చింది కావ్య. ప్రతిరోజు చూసే కావ్య అయినా ఆ అందం కొత్త అనుభూతిని ఇస్తూ ఉండడంతో రెప్పవేయటం మర్చిపోయి అలాగే చూస్తూ ఉండిపోయాడు. అందుకే టైం ఇవ్వమంది, అందుకే ఆగమంది అని నవ్వుతున్న కావ్యం చూసి ఆ నవ్వులో శృతి కలుపుతూ ఆమె పెదవి పట్టుకొని మంచం మీద కూర్చోబెట్టాడు. ఆకలి వేస్తున్నప్పుడు సున్నితంగా ప్రవర్తిస్తాడు వినయ్. అందుకే చిన్నగా పని ప్రారంభించాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.